అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఈ మధ్య మహారాష్ట్రలో ఉన్నటువంటి బుల్దానా జిల్లాలో ఉన్నటువంటి సింద్ఖేడ్ రాజా పట్టణంలో జరిగినటువంటి పురావస్తు తవ్వకాల్లో భూ ఉపరితలానికి 2.25 మీటర్ల లోతులో 6-7 శతాబ్దాల కాలం నాటి 1.7 మీటర్ల పొడవు, అట్లాగే 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక భారీ శేషసాయి విష్ణు శిల్పం బయటపడింది. ఫ్లోరైట్ సిస్ట్ రాయితో రూపొందించినటువంటి ఇటువంటి శిల్పాలు సహజంగా మన ఈ దక్షిణ భారతదేశంలో హోయసల శిల్ప శైలిలో మనకు కనిపిస్తాయి. ఒక పీఠం పైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఆదిశేషుని పైన శయనించి ఉన్నటువంటి విష్ణుమూర్తి పాదాలను మర్దన చేస్తున్నట్టుగా, అంటే ఒత్తుతున్నట్టుగా ఉన్నటువంటి ఆ శిల్పంలో దశావతారాలు, క్షీరసాగర మథన దృశ్యాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఆ దృశ్యాల్లో ఐరావతం ఉంది, ఉచ్చైశ్రవం ఉంది, అట్లాగే అవి ధరించినటువంటి ఆభరణాల వాటిని కూడా స్పష్టంగా చెక్కినట్టు మనకు అక్కడ ఆ శిల్పంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక విష్ణుమూర్తి ధరించినటువంటి కిరీటం కనుకైతే అది చెక్కినటువంటి తీరు నిజంగా ఆ శిల్పానికే తలమానికం అని చెప్పుకోవాలి. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా జిల్లాలో జనపద్ పంచాయతీలో ఉన్నటువంటి లాలర్ గ్రామంలో వందల ఏళ్ల నాటి శిల్పాలు లభించాయి. ఆ శిల్పాల్లో దేవతలు, మహిళలు, చిన్నారులు, జంతువుల బొమ్మలు చెక్కున్నాయి. అవి 10వ శతాబ్దానికి చెందినవి ఉంటాయని భావిస్తున్నారు. లాలర్ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఒక మండపం చుట్టూ ఈ విగ్రహాలు చెక్కున్నాయి. ఆ శిల్పాలు చెక్కడంలో నైపుణ్యము, నిర్మాణంలో వైశిష్ట్యము వాటి చారిత్రక ప్రాధాన్యతని సూచిస్తున్నాయి. గ్రామంలో ఉన్నటువంటి పాత మెట్ల బావిని కొన్ని సంవత్సరాల క్రితం శుభ్రం చేస్తున్నప్పుడు ఈ శిల్పాలన్నీ కూడా బయటపడ్డాయని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. అట్లాగే మెట్ల బావి ఆ జనపద్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక నిర్మాణం. అందులో బయటపడినటువంటి శిల్పాలని తర్వాత కాలంలో శివాలయం దగ్గర ఉంచారు. వాటి చారిత్రక ప్రాధాన్యత, వాటి వయస్సు సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆ శిల్పాలు ఎక్కడివి, వాటి సవివరమైనటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటి గ్రామస్తులకి నిజానికి ఇప్పటి వరకు తెలియదు. గ్రామంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి మెట్ల బావిలో ఇంకా మరికొన్ని శిల్పాలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ బావి ఎప్పుడైనా పూర్తిగా ఎండిపోయినప్పుడు ఆ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయట. వాటికి చారిత్రక ప్రాధాన్యము, సాంస్కృతికమైనటువంటి విలువ ఉన్నాయని స్థానిక ప్రజల విశ్వాసం. ఆ శిల్పాల మూలం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం కూడా వాళ్ళలో ఉంది. భారత పురావస్తు సర్వే సంస్థ ఏదైతే ఉన్నదో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ శిల్పాల చరిత్ర తెలుసుకోవడానికి సర్వే చేయాలి. ఆ మేరకి ఏఎస్ఐ అధికారులకి లేఖ రాసినట్లుగా పన్నా జిల్లా పంచాయతీ సిఇఓ సంగప్రియ చెప్పారు. అట్లాగే గతంలో చౌముఖ మందిర్ దగ్గర తవ్వకాల్లో ఇలాంటి విగ్రహాలు దొరికాయని కూడా ఆమె గుర్తు చేశారు. అందువల్ల లాలర్ గ్రామంలో ఏఎస్ఐ కనుక సర్వే చేపడితే ఈ శిల్పాల యొక్క వివరాలు తెలుస్తాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇస్లామిక్ దేశమైనటువంటి తజికిస్తాన్లోని పెండిజికెంట్లో 720-30 సిఈ నాటి దాదాపుగా 80 ఇళ్లలో తవ్వకాలు జరిగాయి, పాత ఇళ్లలో. అట్లాగే అక్కడ వెష్పార్కర్ అంటే శివుడు, అట్లాగే త్రిశూలం, అట్లాగే నానాదేవి అంటారు వాళ్ళు, దుర్గాదేవి, అక్కడ ఆమె చేతిలో ఉన్నటువంటి సూర్యచంద్రుడు, అలాగే వరండాలలో పంచతంత్ర కథల్లో ఉన్నటువంటి సన్నివేశాల చిత్రాలు ఆ ఇళ్ల వరండాలలో, అట్లాగే సూర్యుడు, చంద్రుడు, ఇతర హిందూ దేవుళ్ళ యొక్క చిత్రాలు చెక్కినటువంటి స్తంభాలు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే రథం చిత్రాలు, ఇవన్నీ కూడా ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి. పెంజికెంట్లో ఉన్నటువంటి ఇళ్లల్లో కూడా ఈ హిందూ దేవతల యొక్క విగ్రహాలు, బొమ్మలు, ఇంద్ర, మిత్ర మొదలైనటువంటి ఇతర వైదిక దేవతలతో కలిసి ఉన్నటువంటి శివపార్వతి, అంటే వాళ్ళు అక్కడ వెష్పార్కర్ నానా అంటారు అనేటువంటి దైవ జంట, అలాగే పంచతంత్ర కథల చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. 500 BC పూర్వం నుంచే తజికిస్తాన్లో హిందూ మూలాలు ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలు ఇవాళ లభిస్తూ ఉన్నాయి. దీంతో ఇస్లాం తజికిస్తాన్కి పూర్తిగా విదేశీ మతం అనేటువంటి విషయం ఇప్పుడు వెల్లడవుతా ఉంది. అక్కడ కత్తిని ఉపయోగించి ప్రజల్ని బానిసలుగా చేసుకుని భయపెట్టి బలవంతంగా అక్కడ ఇస్లాంను వ్యాపింపజేశారనేటువంటి విషయం ఇవాళ ప్రపంచానికి వెల్లడైంది. ఉమా శివల యొక్క తల నరికినటువంటి ఒక భారీ విగ్రహం అక్కడ దొరికింది. ఆ భారీ విగ్రహం తజికిస్తాన్లో ఉన్న పెంజికెంట్ మసీదు కింద మెట్ల కింద పూడ్చబడి ఉన్నట్టుగా అక్కడ జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసింది. ఇది చరిత్ర. హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విగ్రహాలను తొలగించి మసీదు మెట్ల కింద వేసుకుని ప్రతిరోజు తొక్కేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది సత్యం. ఇది ప్రస్తుతం తజికిస్తాన్ నేషనల్ మ్యూజియం ఆఫ్
యాంటిక్విటీస్‌లో ఉంచబడి ఉంది ఆ విగ్రహం. తజికిస్తాన్‌లో రాకముందు అక్కడ ప్రజలు హిందూ దేవీ దేవతల్ని ఆరాధించేవాళ్ళు అనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం గావాలి? ఇవే గాదు, ఒక భారత్‌లోనే కాకుండా ప్రపంచంలో ఏ మూల ఎక్కడ అవసరం బడి తవ్వకాలు జరిపినప్పటికీ కూడా, ఏ అవసరం బడి తవ్వకాలు జరిపినప్పటికీ కూడా అక్కడ హిందూ దేవీ దేవతల విగ్రహాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు హిందుత్వం విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమతం అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు, ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అందుకే ఒక పాటలో చెప్తారు, అంకోర్ వాట్ ఆలయాలు ఇండోనేషియా గురుతులు, శ్రీలంక గడ్డ మీద రామాయణ శిథిలాలు, బౌద్ధ రామాలు మన జాడకు సాక్ష్యాలు, లోకమంతా ఎటు చూసిన హిందుత్వపు ఆనవాలు. ఏమని పొగడెదమమ్మ ఓ భారత మాత, విశ్వగురువుగా వెలిగిన జనని జగజ్జేత. భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.